అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో ప్రచార జోరు పెరిగింది. బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ మనతో ఉన్నాడు. ఒకసారి సార్తో మాట్లాడిద్దాం. ఎట్లుందన్న, ఏంటి పరిస్థితి? చాలా బ్రహ్మాండంగా ఉంది. ప్రజల యొక్క స్పందన ఊహించిన దానికంటే ఎక్కువ ఉంది. మరి ముఖ్యంగా ఇదంతా కూడా కోల్ బెల్ట్ ప్రాంతం కాబట్టి కార్మికులు మంచి చైతన్యవంతమైనటువంటి ఆలోచనతో ఉండేటువంటి కార్మికులు ఉంటారు కాబట్టి చాలా గొప్పగా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే అతి తక్కువ సమయంలోనే ప్రభుత్వం యొక్క వైఫల్యాలను గమనించిండ్రు. నిజంగానే రేవంత్ రెడ్డి గొప్పగా చేస్తారని ఆశపడ్డటువంటి ప్రజలకు నిజంగా ఆశ భంగమే కలిగింది కాబట్టి తొందరగానే ఆ రియాక్షన్ మనకు కనబడతా ఉన్నది. ఏంటన్నా ఎట్లుంది అంటే కోల్బెల్ట్ ప్రాంతంలో ఎట్లుంది, ఏంటి పరిస్థితి? కోల్బెల్ట్ ప్రాంతంతో పాటు గ్రామీణ ప్రాంతాలలో కూడా, ఎందుకంటే రైతులు మరి ముఖ్యంగా మోసపోయినరు. 2 లక్షల రుణమాఫీ ఇస్తా అంటే నమ్మిండ్రు. రైతు భరోసా కింద 15,000 ఇస్తానంటే నమ్మిండ్రు. వాళ్ళకు ఒక 500 రూపాయల బోనస్ ఇస్తామంటే నమ్మిండ్రు. కేసీఆర్ గారు పాపం బాగానే చేసిండ్రు, అంతకంటే బాగా చేస్తా అని నమ్మిండ్రు. కానీ అలా భంగపడ్డ తర్వాత చాలా ఆవేదనగా ఉన్నారు. మేము తప్పు చేసినామనేటువంటి ఆ ఆలోచనతోటి ఉన్నారు. తిరిగి కేసీఆర్ గారు ఉంటేనే బాగుండు, బీఆర్ఎస్ పార్టీ ఉంటేనే బాగుండు, మాకు రక్షణగా ఉండే ఎన్నో కార్యక్రమాలు చేసిననేటువంటి ఆలోచన అప్పుడు మేము చెప్తే ఆలకించలేదు. వాస్తవంగా దేశంలోనే ఒక మంచి పరిపాలన నడిపినటువంటి నాయకుడు కేసీఆర్ గారు అనే భావం ఈరోజు రైతుల్లో కావచ్చు, మహిళల్లో కావచ్చు, అదేవిధంగా యువకుల్లో కూడా ఈసారి మనకు ప్రత్యేకంగా కనబడుతుంది. ఎందుకంటే యువకులను కూడా మోసం చేసినటువంటి ప్రభుత్వం. వాళ్లకు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తామని, లేదంటే డిఎస్సి వెంటనే పెడతామని, 4,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని వాళ్ళను కూడా నమ్మించి మోసం చేయడం, విద్యార్థులను మోసం చేయడం. అంటే ఒక్క వర్గాన్ని కాదు, అన్ని వర్గాలకు కూడా కొన్ని స్కీమ్స్ ప్రకటించి ఏవి కూడా వాటి చర్చ కూడా లేకుండా అన్ని మేము చేసేసినామని చెప్పేటువంటి ఆ విధానం ఏదైతే ఉందో అది ప్రజలు జీర్ణించుకోలేకపోతా ఉన్నారు. బస్ యాత్ర ఇంపాక్ట్ ఎట్లుందన్న? చాలా 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 బ్రహ్మాండంగా ఉన్నది బస్ యాత్ర ఇంపాక్ట్. వాస్తవంగా బస్ యాత్ర తర్వాతనే ప్రజలకు ఒక చైతన్యం వచ్చింది, మా కార్యకర్తల్లో ఒక ధైర్యం వచ్చింది, నాయకుల్లో కూడా ధైర్యం వచ్చింది. అదేవిధంగా అధికార పార్టీ అనేక ప్రలోభాలతోటి కొంతమంది నాయకులను తీసుకుపోయినప్పటికీ ప్రజలు మళ్ళీ బీఆర్ఎస్ వైపే ఉంటారు అనే నమ్మకాన్ని కలుగుతూ ఉంది. దాంతో మా నాయకుల్లో కూడా ఆ ధైర్యం వచ్చింది. ఖచ్చితంగా కేసీఆర్ గారితో పార్టీతోటే ఉండాలి, రేపు తిరిగి మళ్ళీ మనకు మరి అధికారం కూడా ఇచ్చేటువంటి అవకాశాలు కనబడుతున్నాయనే ఆ పరిస్థితి అయితే కనబడుతుంది. ఏంటన్నా ఈరోజు నరేంద్ర మోడీ నేరుగా కరీంనగర్లో సభ పెట్టిన పరిస్థితి, దాంట్లో బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా కుటుంబ పాలన చేసింది, పూర్తిగా దోచుకుంది అని నరేంద్ర మోడీ లాంటి వ్యక్తి ఆరోపించారు. అంటే నరేంద్ర మోడీ గారు ఒక రాష్ట్రం బాగుపడితే నిజంగా కూడా సంతోషించాల్సింది పోయి, ముందు నుంచి కూడా ఈ 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని విధాలు కూడా అనగదొక్కినటువంటి పరిస్థితి కనబడ్డది. పార్టీలు ఏమైనా ఉండవచ్చు, ఒక రాష్ట్రం బాగుపడుతుందంటే అదే ప్రధానమంత్రిగా సంతోషపడాలి. ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కట్టుకున్నాం, ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చే గొప్ప కార్యక్రమాన్ని చేసినాం, చెరువులు మరమ్మతు చేసుకున్నాం, పంటలు బాగా పండించుకున్నాం, ఇండస్ట్రీస్ నెలకొల్పుకున్నాం, ఐటీ రంగాన్ని బాగా చేసుకున్నాం, ఎడ్యుకేషన్ బాగా చేసుకున్నాం, హెల్త్ కూడా బాగా చేసుకున్నాం. ఇవన్నీ దేశానికి ఒక మోడల్గా చూడాల్సినటువంటి మరి ప్రధానమంత్రి దీన్ని తొక్కేయాలని, నలిపేయాలని, కేసీఆర్ను లేకుండా చేయాలని, ప్రాంతీయ పార్టీలు లేకుండా చేయాలనేటువంటి కుట్రలో భాగమే ఈ ఆరోపణలు. నిజంగానే ఒక ప్రధానమంత్రి అవినీతి ముఖ్యమంత్రి అయితే నువ్వు ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఇలా ఏమి కారణం లేకుండానే కవితను లోపల పెట్టినా కదా. ఒక స్త్రీ అని కూడా చూడకుండా ఏ ఆరోపణ కూడా దానిలో ఏది కనీసం సుబూద్ లేకున్నా కానీ తీసుకుపోయి జైల్లో పెట్టినావు కదా. అధికారం ఉంది కదా, ఎందుకు నిరూపించలేకపోయినరు? ఎందుకు అవినీతిని బయటపెట్టలేకపోయినరు? మరి చెప్పేటి అన్నీ కూడా రాజకీయాల కోసం ఒక వ్యక్తిని, ఒక ప్రభుత్వాన్ని, ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిని బదనాం చేయడం కోసం ఒక ప్రణాళికబద్ధంగా వీళ్ళు చేసినటువంటి ఆరోపణ తప్ప దానిలో నిజం లేదనేది ప్రజలకు తెలుసు. ఆ పెద్ద ఆయన అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు. కుటుంబ పాలన అని నేరుగా వివేక్ కుటుంబాన్ని అంటున్న పరిస్థితి ఏంటి, ఎట్లుంది ప్రజల రెస్పాన్స్ ఎట్లుంది? ఖచ్చితంగా వివేక్ కుటుంబ పాలన అనకపోతే ఏమనొస్తుంది? ఇప్పటికే వాళ్ళు
ఒక పార్లమెంటు పరిధిలో 2 ఎమ్మెల్యేలు ఉన్నారు. మళ్ళీ తిరిగి వాళ్ళ కొడుకు ఎంపీ టికెట్ తీసుకురావడం అనేది ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రధానంగా ఎస్సీ సామాజిక వర్గాలు ఒక రిజర్వేషన్ అంటూ వస్తే చాలామందికి అది ఉపయోగపడాలి, చాలామందికి అది భవిష్యత్తుని ఇవ్వాలి. 50-60 సంవత్సరాల నుంచి 3వ తరంగా కూడా మీరు కోటేశ్వరులైన నాకు తెలిసి 50,000 నుంచి లక్ష కోట్లకు అధిపతులు వీళ్ళు. మరి వీళ్ళు జనరల్ స్థానాలలో పోటీ చేయాలి. పేదవాళ్ళకి ఇచ్చేటువంటి ఎస్సీలకు ఇచ్చేటువంటి అవకాశాలను వీళ్ళు తన్నుకుపోయి వీళ్ళకు మొండి చేయి చూపించి వాళ్ళ నోటికాడి ముద్ద తీసేసే ప్రయత్నం ఇలా వివేక్ కుటుంబం చేస్తుంది. ఇది కుటుంబ పాలన కాకపోతే ఏమంటారు? గతంలో కేసీఆర్ గారిని అదేవిధంగా బదనాం చేశారు. నిజంగానే వివేక్ దీనికి సమాధానం చెప్పాలి. ఇదేనా సామాజిక న్యాయం అంటే? ఇదేనా? అసలు మీరు ఏ ప్రాంతం వాళ్ళు? హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు. మీరు ఒక్కరొస్తే, మీ నాన్న వస్తే ఓకే, ఆయన తర్వాత మీ అన్న వస్తే ఓకే, మీరు వస్తే ఓకే, మీ కొడుకు మళ్ళీ ఆయన కొడుకు, ఒకసారి ఒకే టర్ములో ఇంతమంది ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన రిజర్వేషన్ను మీరు తన్నుకుపోవడం అనేది ఎంతవరకు సమంజసం? మరి ప్రజలు కూడా ఆలోచన చేస్తున్నారు. ఆ చర్చ కూడా తీవ్రంగా జరుగుతున్నది. రానున్న కాలంలో ప్రజలు ఏ రకమైన తీర్పు ఇస్తారో కూడా మనం చూద్దాం. ఇది పరిస్థితి. రానున్న కాలంలో ఏ రకమైన తీర్పు ఇస్తారో వేచి చూడవలసిందే. ఒకే కుటుంబం నుంచి నువ్వు కానీ, మీ తండ్రి కానీ, అదేవిధంగా మీ అన్న రిజర్వేషన్ ప్రతిఫలం పొందితే ఓకే, కానీ ఇప్పుడు మీ కొడుకు, ఆ తర్వాత కొడుకు అంటే చూస్తూ ఊరుకునే లేదు. ఖచ్చితంగా ఉద్యమం చేస్తామని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి ఇక్కడికి వచ్చి ఈ విధంగా, కరీంనగర్కి వచ్చి ఈ విధంగా మాట్లాడడం చాలా బాధాకరం. పూర్తిగా ప్రాంతీయ పార్టీలను అణచివేసే ప్రయత్నమే ఇటు నరేంద్ర మోడీ లాంటి వాళ్ళు చేస్తున్నారని చెబుతున్న పరిస్థితి. పార్లమెంట్ పరిధిలో అనూహ్య రెస్పాన్స్ వస్తుంది. గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఆదరిస్తున్నారు. పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలో ఇచ్చిన పరిస్థితి కనబడుతుంది. సుమంతరావు వినాయక్, ఆర్టీవీ, ఆదిలాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.